వైసీపీ మీద వ్యతిరేకత కాదు. సుధాకర్ యాదవ్ అయినా 2 మాటలు ఓడిపోయినాడు. కాజీపేట ఈ మైదుకూరు నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ఓట్లు పడతాయి కానీ పార్టీ పరంగా పడవు. సుధాకర్ యాదవ్ అయినా 2 మాటలు ఓడిపోయినాడు. ఇదొక్కసారి నేను ఓడిపోయినా నాకు ఓట్లు వేయండి అనే దాని మీదనే ఓట్లు వేసినారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సుధాకర్ యాదవ్ మంచోడు అనే దాని మీద కూడా ఓట్లు పడినాయి తప్ప రవీంద్రారెడ్డి చెప్పింటేనో గుజ్జల సీను చెప్పింటేనో ఓవర్ చెప్పింటాడు ఓట్లు పడలేదు. రవీంద్రారెడ్డి చెప్తే కదా అప్పుడు ఆ 9,000లో 4,000 మేరకు రావాలి కదా. రవీంద్రారెడ్డి చూసి 4,000 మేరకు రావాలి కదా. ఆయన పంచాయతీలోనే 15 ఓట్లు మేరకు వచ్చినాయి. ఆయన ఏమంటాడు, అబ్బా నన్ను చూసి ఓట్లు పడేది. కానీ ఇంకొకటి కూడా నాకు తెలిసిందంటే బీజేపీ జనసేన ఎన్ని కలిసి కూడా వాళ్ళకి మెజార్టీ వచ్చినాయి. ఫస్ట్ ఆయన ఓడిపోయినది ఒకటి, 2 మాటలు. ఇంకొకటి ఆయన వ్యక్తిగతంగా మంచివాడు, పాపం 2 మాటలు ఓడిపోయిన వేయాలనేది. 3 ఈ జనసేన కూటమి గురించి ఓట్లు పడి అంత తప్ప ఈ కాజీపేటలో ఇప్పుడు కూడా చెప్తాను రవీంద్రారెడ్డి వాళ్ళ కార్యకర్తలు ఎవరిని పోటీ పెట్టా నేను నా మనసులో పెట్టి నేను అత్యధికంగా గెలిపించుకుంటా. స్థానిక సంస్థలు కానీ ఏ ఎలక్షన్ వచ్చినా సరే నీకు డి అంటే డి అనేది నేనే, ఒక్క ఇంచి కూడా తగ్గను. నీ కాడ డబ్బు ఉంది, నా కాడ డబ్బు లేదు, అంత తప్ప నేను దేనికి కూడా నీకు తగ్గనని చెప్తాను.